అన్యమత ప్రచారం చేస్తున్న ఉద్యోగిపై టీటీడీ యాక్షన్. భూ అక్రమాలకు కఠినంగా స్పందిస్తాం హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉప్పల్ స్టేడియంలో కొడుకు హంగామా. బొంబాయి లాంటి సినిమా ఇప్పుడు విడుదలైతే ఎన్ని థియేటర్లు తగలబడతాయో చెప్పలేం. రాజీవ్ మీనన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం చేస్తోందన్న ఆరోపణలతో ఓ ఉద్యోగిపై టీటీడీ యాక్షన్ తీసుకుంది. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఆసుంత అన్యమతం ప్రచారం చేస్తోందని, పలు అక్రమాలకు పాల్పడిందని ఈవోకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆసుంత అన్యమత ప్రచారం చేసినట్లు గుర్తించిన అధికారులు ఆయుర్వేదిక్ ఫార్మసీకి బదిలీ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆస్తులను రక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. భూదందాలు, ఫేక్ డాక్యుమెంట్లు తయారీ, భూముల కబ్జాల వంటి అక్రమాలపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రాలకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. హెచ్ఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు హంగామా చేశాడు. ఉప్పల్ స్టేడియంలో సునీల్ కొడుకు కుష్ అగర్వాల్ క్రికెటర్లతో ఫోటోలు, ఏకంగా తండ్రి చైర్లోనే కూర్చొని స్టేడియంలో సమావేశాలు, గేట్ దగ్గర నుంచి వీఐపీ ట్రీట్మెంట్, స్టేడియంలోని పలు ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ హల్చల్ చేశాడు. స్నేహితులతో కలిసి ఉప్పల్ స్టేడియంలోకి వచ్చి ఏకంగా హెచ్ఏ కౌన్సిలర్ కార్యాలయంలోని తండ్రి కుర్చీలోనే కూర్చుని రీల్స్ చేశాడు. హెచ్ఏ అండర్-19 జట్టుకు కూడా కుష్ అగర్వాల్ ఎంపికయ్యాడు. గతంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద వీరిపై ఎథిక్స్, అంబుడ్స్మన్స్ కు కొందరు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఉప్పల్ స్టేడియంలో కుష్ అగర్వాల్ సోషల్ మీడియా రీల్స్ తో హంగామా చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొంబాయి వంటి చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో విడుదలైతే దేశవ్యాప్తంగా ఎన్ని థియేటర్లు దగ్ధమయ్యేవోనని ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన రాజీవ్ మేనన్ అభిప్రాయపడ్డారు. ఈ కాలంలో అలాంటి సినిమాను రూపొందించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, మతం అనేది అతిపెద్ద సమస్యగా మారుతోందని వ్యాఖ్యానించారు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలో నటించిన బొంబాయి చిత్రం 1995లో విడుదలై గొప్ప విజయాన్ని అందుకుంది.